శనగపిండి, మినపగుండ్రలు వాడకుండా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కప్పు పెసరపప్పుతోటి చక్కరాలు ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని, ఒక కప్పు పెసరపప్పుని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని, ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత వాటిలో వాటర్ వేసి 1కి 2 సార్లు కడిగేసుకొని, వీటిని ఒక కుక్కర్‌లోకి వేసుకొని కప్పున్నర నుంచి 2 కప్పుల వరకు వాటర్ వేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ పప్పు ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కారానికి తగ్గట్టుగా 5, 6 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకొని పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకొని, మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు జల్లించి పెట్టుకున్న వరిపిండిని వేసుకొని, అందులోకి 2 స్పూన్ల వరకు వెన్నపూసను వేసుకొని ఇలా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. వెన్నపూస లేకపోతే 2 స్పూన్ల ఆయిల్‌ని హీట్ చేసుకొని వేసుకొని, ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్‌ని, తగినంత ఉప్పుని, అలానే 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలోకి వేసుకొని క్రష్ చేసుకొని వేసుకొని మొత్తం పిండంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని, ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలిపేసుకొని చక్రాల గొట్టాల్లో ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని పెట్టేసుకొని బాగా హీట్ చేసుకున్న ఆయిల్‌లో చక్కెరని వేసేసుకొని ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి డబ్బాలో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.